మనకి ఇండియాకి అలాగే పాకిస్తాన్‌కి మధ్య సరిహద్దుల్లో ఎప్పుడు కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం ఉండేది కదా! సో, మరి ఇదే విధంగా మనకి ఏషియన్ కంట్రీస్ అయిన థాయిలాండ్ అలాగే కాంబోడియాకి మధ్య ఇటువంటి సిట్యుయేషనే ఉంది. అయితే మరి అంతకుముందు మే నెలలో చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య కాల్పుల వల్ల ఒక కాంబోడియా సైనికుడు కూడా చనిపోయాడు. అయితే దాని తర్వాత వాళ్ళు చర్చలు జరుపుకున్నారు. అటువైపు ప్రధాని, ఇటువైపు ప్రధాని. సో, దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు మన గురువారం మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఇటువైపు కాంబోడియా ప్రజలు అంటే ఇటువైపు థాయిలాండ్ సైనికులు చెప్తుంది ఏంటంటే కాంబోడియా సైనికులు మరి మరి బోర్డర్ దాటేసి మా వైపు ఒక 6గురు వద్దామని చూశారు. దాంతోపాటు వాళ్ళు డ్రోన్లు ఎగరేశారు. డ్రోన్లు ఎగరేసి మళ్ళీ మా మీద కాల్పులకి ట్రై చేశారని చెప్పేసి థాయిలాండ్ సైనికులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు కాంబోడియా వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు లేదు ఫస్ట్ వాళ్ళే డ్రోన్లు పైకి ఎగరేశారు. సో మరి మేము స్వీయ రక్షణ కోసమే మేము కాల్చాల్సి వచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మరి ఈ కాల్పుల వల్ల ఏకంగా మొన్న చూసుకుంటే 11 మంది సైనికులు అయితే చనిపోవడం జరిగిందనమాట. ఇంకా కొంతమందికి అయితే గాయాలైంది. సో మరి అందుకని చెప్పేసి ఇప్పుడు అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఉండకూడదని చెప్పేసి 2 దేశాల మధ్య కూడా మరి గేట్లు మొత్తం కూడా మూసేసి దాని తర్వాత ఎవరైతే కాంబోడియాలో థాయిలాండ్ పౌరులు ఉంటారో సో వాళ్ళందరినీ వెనక్కి రావాలని చెప్పేసి వీళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అటువైపు కాంబోడియా చూసుకుంటే థాయిలాండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పేసి వీళ్ళు కూడా మరి ఆదేశాలు జారీ చేశారనమాట. సో ఏదేమైనా సరే మరి ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం యుద్ధ వాతావరణం ఉందనే చెప్పాలి.